చూశారుగా వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో. మాయా తెలియదు, మోసం తెలియదు. వీళ్ళు దేశానికి సమాజానికి భారం కాదు. సమాజంలో ఉన్న చెత్త అంతా ఏరి వాటిని విక్రయిస్తూ జీవనం పొట్టబోసుకుంటూ మరి జీవనం సాగిస్తారు. ఎందుకని సొంత ఇల్లు లేవు, నిరుపేదలు, సరైన బట్టలు చదివిస్తే మంచిది కదా. పోనీ ఆ చెత్తను ఎరుగు వెళ్ళేటువంటి రిక్షా అన్న గట్టిగా ఉందంటే కూడా లేదు. ఎందుకంటే ఆ వచ్చేటువంటి ఆదాయంతో ముగ్గురు పిల్లలు, ఆ భార్యాభర్తలు ఇద్దరు బతుకుతున్నారు. సరదాగా ఈ బండిలో తిరుగుతారా? ఇటువంటి జీవనం గడుపుతున్నటువంటి ఎందరో భారతదేశంలో ఇంకా ఉన్నారు. మరి సహజ వనరులు ఉన్నాయి. ధీరుభాయ్ అంబానీ గారు లాంటి కోటీశ్వరులు ఉన్నారు, టాటా గారు లాంటి వాళ్ళు ఉన్నారు, మహేంద్ర గారు లాంటి వాళ్ళు ఉన్నారు. మరి మెగా ఫ్యామిలీలు ఉన్నాయి. ఇప్పుడు కొణిదలుగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఇటువంటి వాళ్ళ జీవితాల్లోకి ఏదైనా వెలుగు నింపేటువంటి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కూడా బడికి పోవడానికి లేదు. ఆ బండి మీద గుట్ట పెట్టుకొని అలా 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 చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు తిరిగి ఆ చెత్త అంతా ఎరుకొచ్చి ప్లాస్టిక్లు, సీసాలు అవి అమ్ముకోవడం, పాత అట్టలు సమాజాన్ని శుభ్రం చేస్తున్నారు. ఎటువంటి జీతాలు లేవు వీళ్ళకి. వస్తే దొరికిన రోజు చెత్త ఎదురుకుంటే ఒక 500 వస్తాయి, లేదంటే ఇల్లు లేదు 100-200 కూడా రావచ్చు. ఒక్కో రోజు ఒక 5 రూపాయలు రావచ్చు, ఏదో ఒక లక్కీగా. ఈ బండి మీదే జీవనాన్ని సమాజానికి సేవ చేయడానికి సీటు, ఇటువంటి వాళ్ళని కూర్చోడానికి సీటు కూడా లేదు. వీళ్ళకి ఏదైనా ఒక మంచి జరిగేటువంటి విధంగా ఒక పథకాన్ని ఆలోచిస్తే ప్రభుత్వాలకి